श्रेष्ठ कर्म कर अपने को मानव से देव बना लो। सब हो सरल स्वभावी, वाणी में सहजता हो, दिव्य गुणों का ताज सबके सर पे सजता हो। दृष्टि में शीतलता, हृदय में धीरज हो, जग में रहें यूं हम जूं जल में नीरज हो। महका महका मन हो खिला खिला, सबसे बड़ी पूंजी है पवित्रता। महका महका मन हो खिला खिला, सबसे बड़ी पूंजी है पवित्रता। तन एक मंदिर हो, मन एक दर्पण हो, हर आचरण हमारा पावन पावन हो। प्रभु ने हम बच्चों से यही कहा, सबसे बड़ी पूंजी है पवित्रता। प्रभु ने हम बच्चों से यही कहा, सबसे बड़ी पूंजी है पवित्रता। ఓం శాంతి. ఇది 14/12/21 14/12/21 వాణి సాకార్ మురళి. గుడ్ మార్నింగ్ అందరికీ. బాబా చెప్తారు, मीठे बच्चे, तुम अभी सच्चे सच्चे सत्संग में बैठे हो। तुम्हें सचखंड में जाने का मार्ग సత్య బాప్ బతా రహే. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు సత్యమైన సత్య సంఘంలో కూర్చున్నారు. సత్సంగం మనం దీని నుంచి సత్యఖండానికి పోతూ ఉంటాం. సత్యఖండాని మార్గం సత్యమైన తండ్రి మనకు చూపిస్తూ ఉన్నారు. प्रश्न, किस निश्चय के आधार पर पावन बनने की ताकत स्वतः मिलती है? బాబా అడుగుతారు, ఏ నిశ్చయాన్ని ఆధారంలో పావన్ అయ్యేదానికి శక్తి మనకు దొరుకుతుంది? आंसर, यदि निश्चय हो कि इस मृत्यु लोक में अभी हमारा ये अंतिम जन्म है, इस पतित दुनिया का विनाश होना है, बाप की श्रीमत है, पावन बनो तो पावन दुनिया के मालिक बनेंगे। इस बात के निश्चय से पावन बनने की ताकत स्वतः आती है. బాబా చెప్తారు, మనకు ఒకవేళ నిశ్చయం ఉంటే, అంటే ఏ నిశ్చయం ఆధారంలో మనం పావన్ అయ్యే శక్తి మనకు దొరుకుతుంది? దాని ఆన్సర్ ఏమంటే, మనకు నిశ్చయం ఉండాలి. ఈ మృత్యులోకంలో ఇప్పుడు మనం అంతిమ జన్మలో ఉన్నాం. మనది ఇది అంతిమ జన్మ. ఇది పతిత ప్రపంచం వినాశమైపోతుంది. తండ్రి శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటేనే పావన్ అయ్యి పావన్ ప్రపంచానికి మాలిక్ అవుతాం. ఈ విషయంలో నిశ్చయం అయితే పావన్ అయ్యేదానికి మనకు చాలా శక్తి వస్తుంది. మళ్ళా పాట, ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఏం సమయం అది వచ్చేసింది? ఒకటి మనం పరమాత్మ అని పిలుస్తూ ఉంటాం. పరమాత్మ వచ్చి మిలన్ చేసే సమయం. తర్వాత మనం వాపస్ ఇంటికి పోయే సమయం వచ్చేసింది. లాస్ట్ జన్మ ఇది. వాపస్ ఇంటికి పోయే టైం మనకు వచ్చేసింది.
अच्छा, ओम शांति। बाबा చెప్తారు, मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, ये गीत तुम्हारे लिए हीरे जैसा है और जिन्होंने बनाया है उनके लिए कौड़ी जैसा है। वो तो जैसे तोते मुआफिक गाते हैं, अर्थ कुछ भी नहीं जानते, तुम अर्थ जानते हो। अभी वो दिन आया है जबकि कलयुग बदलकर सतयुग व पतित दुनिया बदल पावन दुनिया होनी है। मनुष्य पुकारते भी हैं कि ये पतित पावन आओ। पावन दुनिया में कोई पुकारेंगे नहीं। तुम इस गीत के अर्थ को अच्छी तरह से जानते हो, वो लोग नहीं जानते। అంటే మధురమైన పిల్లలకు ఈ పాట అర్థం చాలా బాగా అర్థమైంది. మీకోసం ఈ పాట వజ్ర సమానం. అయితే ఎవరు ఈ పాట తయారు చేసినారు వాళ్ళ కోసం ఇది గవ్వ సమానం. ఎందుకంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. వాళ్ళు ఎవరు పాడినారో వాళ్ళు చిలకలాగా పాడతారు, ఏమి అర్థం తెలియగంట పాడతారు. మీకు బాగా అర్థమైంది. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. అంటే కలియుగం మారిపోయి సత్యుగం వచ్చే సమయం. ఈ పతిత్ ప్రపంచం అంతా వినాశమై పావన్ ప్రపంచం ఈ భూమిలో వచ్చే రోజు వచ్చేసింది. ఇప్పుడు మనుషులు పిలుస్తూ ఉంటారు పరమాత్మని, హే పతిత్ పావన్ రండి ఎట్లా అని. సో ఆ పావన్ ప్రపంచాన్ని స్థాపన చేసాని కోసమే భగవాన్ అవతరణ అయినారు ఈ సమయంలో. అది కూడా మీకు బాగా తెలుసు. అయితే సత్యుగంలో మన ఎవరు ఇట్లా పిలవం. కలియుగ అంతు సమయంలోనే అందరూ పిలుస్తారు, హే పతిత్ పావన్ రండి ఎట్లా అని. ఈ సమయంలో ఈ పాట అర్థం కూడా మీకు చాలా బాగా అర్థమైంది. వాళ్ళందరికీ ఇదంతా తెలీదు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. భక్తి అర్ధకల్పం జరుగుతూ ఉండింది. అప్పటి నుంచి రావణ్ రాజ్యం స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి రావణ్ రాజ్యం స్టార్ట్ అయిందో భక్తి కూడా ఆరంభమైంది. మెట్లు కింద దిగి వస్తూ ఉంటే రావాల్సిందే మెట్లు కింద దిగి. ఈ రహస్యం అంతా మీ బుద్ధిలో చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు మరి మీకు అర్థమైంది. భారతవాసులు 16 కళ సంపన్నంగా ఉంటుంది. వాళ్ళే మరి 14 కళ సంపన్న అయినారు. సో 16 కళ సంపన్నంగా ఇప్పుడు మళ్ళీ కావాలి మనం. మరి 16 కళ నుంచి 14 అయిపోతాం. ఇట్లా కింద దిగి వస్తూ ఉంటాం. तो ज़रूर 16 कला जो बनेंगे वही 14 कला भी बनेंगे, नहीं तो और कौन बनेंगे. तुम 16 कला थे, अभी फिर बन रहे हो. అంటే మొదట్లో మనం 16 కళ సంపన్నంగా ఉంటాం, ఇప్పుడు అవుతూ ఉన్నాం. ఈ కళలు తగ్గిపోతూ ఉంటుంది ఆది నుంచి ఇప్పుడు లాస్ట్ వరకు. ఇప్పుడు మరి బాబా చెప్తారు, మొత్తం ప్రపంచంలో కళనే లేదు, చాలా తగ్గిపోయింది. ఎప్పుడు ఇల్లు కడతారు, మకాన్ జో బనాతే सतो प्रधान, वो तो फिर तमो प्रधान ज़रूर होगा. तुम जानते हो सतो प्रधान दुनिया सतयुग को, तमो प्रधान दुनिया कलयुग को कहा जाता है. सतो प्रधान वाला ही तमो प्रधान बनता है, क्योंकि 84 जन्म लेना पड़ता है. అంటే సతయుగం సతో ప్రధాన్, కలియుగం తమో ప్రధాన్గా ఉంటుంది. వాళ్ళే 84 జన్మం తీసుకుంటారు. కొత్త ప్రపంచంలో ఎవరిది రాజ్యం ఉండింది అది కూడా మనకి తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. మీరు ఇప్పుడు సత్యమైన సత్సంగంలో కూర్చున్నారు. तो तुमको इस सत्संग से सब कुछ पता पड़ता है. सच्चा सच्चा सत्संग इस समय ये है जो फिर भक्ति मार्ग में इसका गायन चलता है. तो कहेंगे ना, ये तो परंपरा से चला आया है.
అంటే ఈ సత్సంగం నుంచి మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇది చాలా సత్యమైన సత్సంగం ఈ సమయంలో ఇది. అయితే దీనిదే మరి భక్తి మార్గంలో గాయన ఉంటుంది ఈ సత్సంగం. అందుకోసమే చెప్తారు వాళ్ళు పరంపరగా అని జరుగుతుంది ఎట్లా అని. అయితే పరంపరగా ఏమీ ఉండదు. परंतु तुम जानते हो सच्चा सच्चा सत्संग ये तुम्हारा, बाकी जो भी है वो सब झूठ संग है, वो वास्तव में सत्संग है ही नहीं. అయితే మీకు బాగా తెలుసు సత్యమైన సత్య సంఘం ఇది. బాబా ఏం చేసినారో బాకీ మిగతా అన్ని అసత్యమైన సంఘం. వాస్తవంగా సత్సంగం ఏమీని మనుషులకు తెలీదు. అదన్నీ సత్సంగం కాదు. అక్కడ ఏమంతా వింటారో కింద పడేదానికి వింటారు. उसमें तो गिरना ही होता है. ये सत्संग का सबसे बड़ा त्योहार है. ఈ సత్సంగాన్ని పండగ చాలా పెద్దగా చేస్తారు. ఇప్పుడు పరమాత్మ వచ్చి ఏమి జ్ఞానం ఇస్తారు. ఇదే చాలా పెద్ద సత్సంగం. దీనిదే భక్తి మార్గంలో పెద్ద పండగలు చేస్తారు. एक सत्संग बाप के साथ संग होता है, बाकी और कोई भी सत्य बोलने वाले ही नहीं है ही झूठ कांड. तो झूठी माया झूठी काया. पहले पहले झूठ ईश्वर के लिए कहते हैं कि ये सर्वव्यापी है, मालव को ही झूठा कर दिया है. అంటే వాస్తవంగా సత్సంగం ఇది ఒకటే. మిగతా అన్నీ అసత్యమే. అసత్యం చెప్పేవాళ్ళే అందరూ. అందుకే చెప్తారు అసత్య కంఠం, అసత్య మాయ, అసత్య కాయ, మొత్తం ప్రపంచమే అసత్యం. ఈశ్వరి కోసం, పరమాత్మ కోసం ఎంత అసత్యం చెప్తారు. సర్వవ్యాపి అని చెప్తారు. ఇది కూడా తప్పే కదా. अलफ को ही झूठा बना दिया है, तो तुम्हें पहले पहले परिचय देना है बाप का. वो तो उल्टा परिचय दे देते हैं. బాబా చెప్తారు మీరు మొదట్లో యథార్థ పరిచయం ఇవ్వాలి తండ్రిది. వాళ్ళు ఉల్టా పరిచయం ఇచ్చినారు. झूठ तो झूठ सच की रत्ती भी नहीं. ये ज्ञान की बातें. ऐसा नहीं कि पानी में पानी को पानी कहना झूठ है, नहीं. ज्ञान की बातों में ज्ञान और अज्ञान की बातें. అంటే ఈ నాలెడ్జ్ విషయంలో అన్ని తప్పు. ఇట్లా కాదు నీళ్ళు అని చెప్పేది తప్పు. అట్లా లేదు. నీళ్ళునే చెప్తారు, అది రైట్. కానీ జ్ఞానం అజ్ఞానం మాట ఇక్కడ. శివ్ పరమాత్మనే సత్యంగా వచ్చి చెప్తారు తన పరిచయం. ఒకరే తండ్రి జ్ఞానసాగర్ సత్యంగా చెప్పేవాళ్ళు, సత్యం ఇస్తారు. ఒకరిలోనే ఈ జ్ఞానం ఉంది, సత్యమైన జ్ఞానం. అదే జ్ఞానసాగర్. సో వాళ్ళే వచ్చి ఈ ఆత్మిక జ్ఞానం ఇస్తారు, ఈ సత్యమైన జ్ఞానం. సత్యయుగంలో ఏమీ అసత్యమే ఉండదు. సత్యయుగం అది. యుగాని పేరే సత్యయుగం. అన్నీ సత్యంగా ఉంటుంది. ఈ రావణ్ రాజ్యంలోనే సత్యం లేనే లేదు, అన్ని అబద్ధాలు. రావణ్ వచ్చి సత్యఖండాన్ని కూడా అసత్యఖండంగా చేసేసాడు. సో తండ్రి చెప్తారు నేను ఏం సర్వవ్యాపి కాదు, సత్యంగా నేను మీకు చెప్తున్నాను. నేను సర్వవ్యాపి కాదు, నేను పరంధాం నివాసి. నేను వచ్చి సత్యమైన మార్గం మీకు చూపిస్తాను, సత్యఖండానికి పోయేదానికోసం. నేనే వచ్చి అంటే శ్రేష్టాది శ్రేష్ఠ పరంపిత పరమాత్మ మీ తండ్రి. ఇప్పుడే వచ్చి మీకు ఆస్తి కూడా ఇస్తున్నాను. అంటే మీ ఇప్పుడు బాబా దగ్గర మనం తీసుకుంటాం గిఫ్ట్. తుమ్ బచ్చోం కే లియే మే సౌగాత్ లే ఆతా హూం. బిడ్డల కోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చినాను చెప్తారు బాబా. मेरा नाम है ही हेवनली गॉड फादर. हेवन हथेली पर ले आते భగవాన్ హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారు. తన అరిచేతో మనకు స్వర్గాన్ని తీసుకువచ్చినారు. స్వర్గస్థాపక్ స్వర్గం ఇస్తారు.
స్వర్గవాసి దేవతలు అక్కడ రాజ్యం చేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గవాసి అయ్యేదానికోసం ఇక్కడ వచ్చినారు, అవుతూ ఉన్నారు మీరు. సత్యమేమో ఒకరే తండ్రి, వాళ్ళే వచ్చి మనకు సత్యంగా అన్ని విషయాలను చెప్తారు. మళ్ళా బాబా చెప్తారు, చెడ్డది వినవద్దు, చెడ్డది మాట్లాడవద్దు, చెడ్డది చూడవద్దు అట్లా అని. అందరూ చనిపోయే ఉన్నారు, ఇది పెద్ద శ్మశానం. ఈ శ్మశానంలో ఏమేమి జరుగుతుంది ఇదంతా చూడవద్దు అని చెప్తారు బాబా. మనల్ని లైక్ చేస్తారు బాబా కొత్త ప్రపంచానికి కోసం. అందువల్ల శివబాబా చెప్పేది వినాలి, అన్ని సత్యమైన మాటలు బాబా చెప్తారు. ఈ సమయంలో అందరూ పతిత అయినారు అంటే ఎవరు స్వర్గానికి పోయే లాయకే లేదు. బాబా వచ్చి స్వర్గానికి పోయే లాయక్ చేస్తారు. బాబా చెప్తారు, మీరు మిమ్మల్ని రావణ్ ఇట్లా నాలాయకగా చేసి పెట్టేశారు, అర్ధకల్పం నుంచి ఇట్లా అయిపోయినారు. మళ్ళీ బాబా వచ్చినారు లాయక్ చేశాను. అందువల్ల వాళ్ళ శ్రీమతి అనుసారంగా మనం నడుచుకోవాలి. మళ్ళీ బాబాని పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, మన జీవనాన్ని రెస్పాన్సిబిలిటీ బాబా తీసుకుంటారు. మన శ్రీమతి అనుసారంగా నడుచుకుంటే తండ్రి వచ్చినారు మొత్తం ప్రపంచాన్ని పావన చేసేదానికి, దాని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు బాబా. మొత్తం ప్రపంచాన్ని పావన చేసే రెస్పాన్సిబిలిటీ. శివబాబాని వచ్చి మనకు మతం ఇస్తారు. కల్పం ముందు కూడా వచ్చి ఇట్లనే మనకు మతం ఇచ్చినారు. దీంట్లో కన్ఫ్యూజ్ కాకూడదు, ఏమంతా జరిగిపోయిందో చెప్తారు, డ్రామా అనుసారంగా జరిగిపోయింది, ఆ మాట అయిపోయింది అంతే, ఫినిష్ అయిపోతుంది. దాన్ని మరి మనం ఆలోచన చేయకూడదు. ఇప్పుడు శ్రీమతం ఏం చెప్తుంది, బాబా తలంపు ఏం చెప్తుంది, బాబా చెప్పేట్టుగా నడుచుకోవాలి. బాబా మనకు చెప్తారు పవిత్రంగా ఉండండి, ఇట్లా ఉండండి, ఏమేమి చెప్తారో బాబా అదన్నీ మనం చేయాలి. అప్పుడు బాబా రెస్పాన్సిబిలిటీ మన జీవనాన్ని బాబా స్వయం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళే మనకు శ్రేష్ఠ కర్మ నేర్పిస్తారు. లేదు మన తప్పు చేస్తే మరి ధర్మరాజు ద్వారా దండన ఇప్పిస్తారు. అందుకోసం బాబా చెప్తారు, బాబా ఏం చెప్పినా ప్రతి ఒక్క మాట మనం ఒప్పుకొని చేయాలి. బాబా చెప్పేదాన్ని ఒప్పుకోవాలి, అదే చెయ్యాలి. బాబా చెప్తారు, మీఠీ బచ్చి గృహస్థ వ్యవహారంలో ఉండి ఈ అంతిమ జన్మం పవిత్రంగా ఉండండి. ఈ మృత్యు లోకంలో మనది ఇది లాస్ట్ జన్మ. ఈ మాట ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే పావన అయ్యేదానికి అవుతుంది. ఆ ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. అది ఇది అంతిమ జన్మని అర్థం చేసుకుంటేనే మనం పావన అవుతాం. తండ్రి వచ్చినారు ఈ పతిత ప్రపంచాన్ని వినాశం చేసి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. మొదట్లో స్థాపన చేస్తారు, మనందరం పవిత్ర అయిన తర్వాత కలియుగాని వినాశం అవుతుంది. సో స్థాపన ఫస్ట్, వినాశం తర్వాత. వినాశాన్ని అర్థం కూడా కరెక్ట్గా తెలుసుకోవాలి. కలియుగ వినాశం అంటే అశుద్ధ వినాశం. సో ఇట్లా కాదు, స్థాపన పాలన వినాశ కాదు. స్థాపన అయిన తర్వాత వినాశం అవుతుంది, తర్వాత పాలన విష్ణు ద్వారా సతయుగాలు. సో ఇప్పుడు బాబా చెప్తారు, మీకు బిడ్డలు స్వయం భగవాన్ వచ్చి నేర్పిస్తున్నారు, దీని నుంచి శ్రేష్ఠ పదవి మీరు తీసుకుంటారు. అర్థమైందా? మన ఇదంతా చదివి శ్రేష్ఠ పదవి తీసుకుంటాం. ఈ బుద్ధిలో సదా ఉండాలి. బాగా విచార సాగర్మంతం చేసుకొని ప్రాక్టికల్గా ధారణ చేసుకొని బుద్ధిలో పెట్టుకోవాలి. చాలామంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు బాగానే, అయితే అంత స్ట్రాంగ్గా దాని ప్రాక్టికల్ జీవనంలో తీసుకురారు. అందువల్ల వాళ్ళకు సుఖం ఇచ్చేదాన్ని సుఖమే లేదు.
వేరే వాళ్ళకు కూడా సుఖమే ఇరు, తాను కూడా సుఖాన్ని అనుభవించారు. అంటే చిలకలాగా చెప్తారు, చిలకలాగా తలంపు చేస్తారు. అనుభవంతో తలంపు చేయాలి కదా. బాబా చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని బాగా రియలైజ్ చేసుకొని అనుభవం ఆధారంలో తలంపు చేస్తూ ఉండాలి. అంత స్ట్రాంగ్గా అనుకోవాలి, ధారణ చేసుకోవాలి. మరి బాబా చెప్తారు, గీత నీకు తెలుసు, ఇది ఒకటే శాస్త్రం భక్తి మార్గంలో. అందుకే చెప్తారు, మీరే జడ్జ్ చేయండి. तुम जानते हो ये जो शास्त्र है भक्ति मार्ग के हैं, इसलिए समझाया जाता है. अभी जज करो सत्य क्या है. सत्यनारायण की कथा तुमको एक ही बार बाप सुनाते हैं. అంటే ఈ శాస్త్రాలంతా భక్తి మార్గాని కోసం. ఇప్పుడు మీరే జడ్జ్ చేయండి, శివబాబా ఏం చెప్తారో అది సత్యమా లే దాంట్లో ఉండేది సత్యమా. సత్యనారాయణ కథ ఏం ఒక్కసారి శివబాబా వచ్చి చెప్తారు ఇది సత్యం. తండ్రి ఎప్పుడు అబద్ధం చెప్పారు, అసత్య మాటని పరమాత్మ చెప్పారు. తండ్రి ఎప్పుడు సత్యఖండాన్ని స్థాపన చేసానికి సత్యమైన మాటలే చెప్తారు, సత్యమైన కథని వినిపిస్తారు. దీంట్లో అబద్ధం లేనే లేదు. బాబా వచ్చి చెప్పే దాంట్లో కొంచెం కూడా అసత్య మాట లేదు. అయితే బిడ్డలకు ఇది నిశ్చయం కావాలి. ఏమి నిశ్చయం కావాలి? మన దగ్గర ఎవరు ఉన్నారు, ఎవరు కూర్చున్నారు? శివబాబా కదా, తండ్రి మన సైడు ఉన్నారు. మనకు బాబా సదా మన జొత్తలనే ఉన్నారు. हम अपने साथ योग लगाना सिखाते हैं. శివబాబా వాళ్ళ దగ్గర యోగం పెట్టేది మనకు నేర్పిస్తారు. तो सच्ची अमर कथा अथवा सत्यनारायण की कथा सुना रहे. అంటే ఇదే సత్యమైన అమర్ కథ, సత్యనారాయణ కథ బాబా వినిపిస్తారు. तो जिससे हम नर से नारायण बन जाते. ఇదంతా విని మనం నిజంగానే నారి నుంచి నారాయణ, నారి నుంచి లక్ష్మి అయిపోతారు. जिसका फिर भक्ति मार्ग में गायन चलता है. మరి ఇప్పుడు ఏమంతా భగవాన్ నేర్పిస్తారు, దీనిది గాయనం భక్తి మార్గంలో ఉంటుంది. ये बुद्धि में रहना चाहिए. हमको कोई मनुष्य नहीं पढ़ाते हैं, हम आत्माओं को रूहानी बाप बैठ पढ़ाते हैं. ఇదంతా బుద్ధిలో ఉండాలి. మనకు మనుషులు ఎవరు చదివించలేదు, స్వయం ఆత్మిక తండ్రి కూర్చొని మనకు చదివిస్తూ ఉన్నారు. शिव बाबा जो हम आत्माओं का बाप है वो हमको पढ़ाते हैं. తండ్రి ఆత్మలు తండ్రి వాళ్ళే వచ్చి మనకు చదివిస్తున్నారు. शिव बाबा के सन्मुख अभी हम बैठे हैं, मधुबन में आते हैं तो नशा चढ़ता है. शिव बाबा సన్ముఖంలో మనం కూర్చున్నాం. మన మధుబన్లో పోతే మనకి ఎంత నశ, స్వయం డైరెక్ట్గా భగవాన్ సన్ముఖంలో మనం కూర్చుంటాం. అట్లా అక్కడ మనకు రిఫ్రెష్మెంట్ కూడా అవుతుంది, మనం రియలైజ్ కూడా చేస్తాం. కొంచెం సమయంలో ఎంత రిఫ్రెష్మెంట్ అవుతుంది, రియలైజేషన్ అవుతుంది. బయట ఎంత అంటే మనకు చాలా పని ఉండే దానివల్ల అంత రిఫ్రెష్మెంట్ స్టేజ్ ఉండదు. మధుబన్లో రిఫ్రెష్ అవుతాం. తండ్రి చెప్తారు, హే ఆత్మ, తండ్రి ఆత్మల దగ్గర మాట్లాడతారు, హే ఆత్మ అని చెప్పి. తండ్రి కూడా నిరాకార్, వాళ్ళ వేరే ఎవరికి తెలియదు. నిరాకార్ పరమాత్మ అని. బ్రహ్మ ఎవరు అని కూడా సరిగ్గా తెలియలేదు. బ్రహ్మ విష్ణు శంకర్, न ब्रह्मा विष्णु शंकर को जानते हैं. निराकार परमात्मा ఎవరు తెలీదు, బ్రహ్మ విష్ణు శంకర్ ఎవరు తెలీదు. चित्र तो सबके पास है. कागज़ का चित्र देख कोई तो फाड़ देते हैं. ఈ పేపర్లో ఉండే చిత్రాన్ని చూసి కొందరు చించి పారవేస్తారు. कोई तो फिर देखो कितना दूर दूर जाकर कितना पूजा आदि करते हैं. కొందరు విష్ణు ఆలయం, శివాలయం దూరంగా ఉంటుంది, అక్కడ పోయి పూజ చేసుకొని వస్తారు.
ఇంట్లోనే చిత్రం పెట్టుకొని చేసుకోవచ్చు కదా. ఎంత దూరం పోయి దేవాలయంలో శివాలయంలో పోయి పూజ చేసుకొని వస్తారు. ఇంత దూరం పోయి ఎందుకోసం కష్టపడాలి, లాభం ఏముంది అని చెప్తారు బాబా. तो चित्र तो घर में भी रख सकते हैं. इतना दूर जाकर भटकने से क्या फ़ायदा. अंत दूरम तिरिगे कष्टपड़ी वस्तारू ఏమి లాభం. अभी तुम बच्चों को इस ज्ञान मिला है इसलिए वो फालतू लगता है. మనకు ఈ జ్ఞానం దొరికిన తర్వాత చాలా దూరంగా పోయి పూజ చేసేది ఏముంది, ఫాల్తు, అది అనవసరం అనిపిస్తుంది మనకు. మనం ఏమేమి చేసుకోవాలంటే ఇంట్లోనే కూర్చొని కూడా చేసుకోవచ్చు. కృష్ణ చిత్రం ఇక్కడ కూడా ఉంది. అయితే కృష్ణని నల్లగా చేసి పెట్టినారు విగ్రహం. జగన్నాథ్ పూరిలో ఎట్లా నల్లగా చేసి పెట్టినారు, శ్రీనాథ్ పూరిలో కృష్ణని సుందరంగా చేసి పెట్టినారు. కృష్ణ పేరు మరి శ్యామ్ సుందర్ని చెప్తారు. ఎందుకోసం అట్లా చెప్తారు అని మనుషులకు తెలియదు. ఆత్మ తము ప్రధాన అయిన దానివల్ల నల్లగా అయిపోయింది. అది సతో ప్రధాన పవిత్రంగా ఉంటే సుందరంగా అయిపోతుంది. అందుకే ఆ పేరు వచ్చింది శ్యామ్ సుందర్. ఇదే భారతదేశం బంగారు యుగంగా ఉండింది. 5 తత్వాలు కూడా ఎంత బాగుండింది. న్యాచురల్ బ్యూటీ ఉండింది, ప్రాకృతిక సౌందర్యం ఉండింది. మన శరీరం కూడా చాలా సుందరంగా, ఈ శరీరం ఎంత బాగా సుందరంగా ఉంటుంది మన సతో ప్రధానంగా ఉండేటప్పుడు. ఇప్పుడు ఈ తత్వాలు కూడా తమో ప్రధాన అయిన కారించి శరీరం కూడా అట్లనే నల్లగా వక్రంగా, కాలేదు చేయలేదు అట్లా అంతా పుడతారా లేదా. పుట్టినప్పుడే వికలాంగగా పుడతారు. అంటే తమో ప్రధాన తత్వం. దానికి దీని నరకం అని చెప్తారు. బిడ్డ పుట్టేటప్పుడే అట్లా పుడుతుంది వికలాంగ్, అంటే చేయలేదు, కాలేదు, కాను లేదు, అట్లా పుడుతుంది. తమో ప్రధాన ప్రపంచం నరకం. ఇదంతా ఇక్కడ మాయాది షో ఎక్కువ. ఫారిన్లో పోయి చూడండి, అక్కడ లైట్స్ వేస్తారు కానీ వెలుతురు మాత్రం వస్తుంది. ఎక్కడి నుంచి ఆ వెలుతురు వస్తుంది తెలిసలేదు, అంత బాగా చేస్తారు వాళ్ళు. అక్కడ బల్బు కనిపించదు, అయితే లైట్ వచ్చేది చాలా బాగా కనిపిస్తుంది. దాని రోషిని మాత్రం ఉంటుంది. అంటే ఇక్కడ ఇట్లా ఈ విమానం అంతా తయారు చేస్తున్నారు. సత్యుగంలో కూడా ఇదంతా ఉంటుంది సార్, విమానం అంతా ఉంటుంది. ఈ సైన్స్ గవర్నమెంట్ వాళ్ళు అహంకారులు వాళ్ళు కూడా బాబాని తెలుసుకుంటే సత్యుగంలో వచ్చేసి పుష్పక విమానం అంతా తయారు చేస్తారు. ఏరోప్లేన్ని మాట లేదు అక్కడ పుష్పక విమానాన్ని చెప్తారు. ఎంత దగ్గర మనం సత్యుగానికి దగ్గర వస్తాము అంత మనకు అన్ని సాక్షాత్కారం అవుతుంది. ఇట్లా ఇల్లు దగ్గర వస్తే అన్నీ తెలుస్తుంది మనకి. అట్లా మన రాజధాని దగ్గర వచ్చేటప్పుడు అన్నీ సాక్షాత్కారం అవుతుంది. ఈ కరెంటు పని చేసే వాళ్ళందరూ కూడా బాగా జ్ఞానం తీసుకొని అక్కడ వచ్చి బాగా తయారు చేస్తారు మహల్లో. ఎట్లా మనకు లైట్ వచ్చేది అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ కనెక్ట్ లేదు, ఇది లేదు. డైరెక్ట్గా బల్బు అది కనిపించకుండా చేస్తారు. అంటే నీళ్ళ నుంచి తయారు చేస్తారు ఇక్కడ కరెంటు. అయితే సత్యుగంలో సోలార్ పవర్ నుంచి అన్నీ తయారు చేస్తారు. సో ఇదంతా నాలెడ్జ్ తీసుకొస్తారు. వాళ్ళందరూ జ్ఞానం తీసుకుంటే వాళ్ళందరూ అక్కడ ప్రజలు అయిపోతారు. ఇక్కడే ఆర్ట్ నేర్చుకుని వస్తారు. అంతుమంతి సో గట్టి అయిపోతుంది. ఈ అంటే ఎట్లా కరెంటు తయారు చేసేది, ఎట్లా ఎంత వేసేది, ఎట్లా పుష్పక విమానం తయారు చేసేది, విమానం తయారు చేసే విధానంతో నేర్చుకుని శరీరం వదిలేస్తే అక్కడ వచ్చి అన్నీ చేస్తారు మన కోసరం సత్యుగంలో. అంటే వాళ్ళందరూ మనలాగా కర్మాతీత అవస్థని ప్రాప్తి చేసుకునే పురుషార్థం చేయరు. ఊరికే జ్ఞానం వింటారు, అదన్నీ తయారు చేస్తారు, వాళ్ళు అక్కడ వస్తారు. బాకీ ఆత్మ ఏమంతా నేర్చుకుందో ఆర్ట్,
ఆ ఆర్ట్ దాంట్లో ఉంటుంది, అది అక్కడ వచ్చి చేస్తుంది. ఇట్లా టెలివిజన్ ఇదంతా దూరంగా ఉండి కూర్చొని చూసేదానికి ఉంటుందా లేదా, టీవీ ద్వారా దూరంగా ఉండే మాటలు దగ్గర చూస్తాం. రోజు రోజు కొత్తగా తయారు చేస్తూ ఉంటారు. మరి బాగా చెప్తారు, సత్యయుగంలో కూడా ఎంత వండర్ఫుల్ మాటలు ఉంటుంది, అది అక్కడ పోతే మనకు తెలుస్తుంది. ఇక్కడ కొత్త ఇన్వెన్షన్ చేస్తూ ఉన్నారు. दिन प्रतिदिन मुसाफिरी करना मुश्किल हो जाएगा. दुनिया में क्या क्या इन्वेंशन कर चीज़ें निकालते हैं. नेचुरल कैलामिटीज़ में भी इतना मर जाते हैं, फ्लड्स आदि होता है, समुद्र भी उछल काएंगे. సముద్ర को भी సుఖాయా హైనా అంటే బాబా చెప్తారు, ఇప్పుడు బయట పోయేది చాలా కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే వరదలు వస్తుంది, భూకంపం వస్తుంది, సముద్రం పొంగుతుంది, ఏమంతా అవుతూ ఉంది. అయితే వాస్తవంగా కొంచెం ముందు కలియుగంలో లాస్ట్లో సైన్స్ వాళ్ళు సముద్రాన్ని అంతా ఎండపెట్టి ఇల్లు కట్టినారు. అయితే మళ్ళీ సముద్రం మళ్ళీ అదే స్థానంలో వచ్చేస్తుంది. సత్యయుగంలో ఈ ఇల్లంతా ఉండదు, సముద్రం దగ్గర ఉండేది, అదంతా సముద్రం కింద మునిగిపోతుంది. ఇప్పుడు మీకు బిడ్డలకు అన్ని మాటలు అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమంతా జరుగుతుంది, మళ్ళీ సత్యయుగంలో ఏమేమి ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంది, ఈ జ్ఞానం మీకు చాలా బాగా బుద్ధిలో ఉంది. భారత్ ఖండ్ ఒకటే ఉంటుంది సత్యయుగం ఉండేటప్పుడు, అది కూడా ఇంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. అంటే సముద్రం దగ్గర ఉండేదంతా ఏమీ ఉండదు భారత్లో. ఈ మెడ్రాస్ కానీ, కేరళ కానీ, ఈ పక్క బాంబే కానీ, ఇదంతా సముద్రం దగ్గర ఉండదు, మధ్యలో ఉండేది మాత్రమే ఉంటుంది. బాకీ మిగతా వాళ్ళు అందరూ పరంధాం వెళ్ళిపోతారు. మనమే తక్కువ మంది ఉంటాం రాజ్యం చేస్తానికి. బాకీ టైం కొంచెం ఉంది, దాంట్లోపల పురుషార్థం చేయాలి. बाकी टाइम कितना बचा है ये कुछ भी नहीं होगा. तो तुम अपनी राजधानी स्थापन कर रहे हो. तुम्हारे लिए पुरानी दुनिया के विनाशी पहले से ही इसमें यहाँ नूंदा हुआ है. బాబా చెప్తారు, ఇప్పుడు రాజ్యం స్థాపన అయిపోతుంది. మన కోసమే ఈ పాత ప్రపంచం వినాశం, ఇది ఫిక్స్ అయింది డ్రామాలు. ఈ అసహ్యమైన ప్రపంచం కొంచెం కూడా ఉండదు అక్కడ సత్యుగాలు. ఇస్ చీచీ దునియా మే తుమ్ బాకీ థోడా రోజు రహే. ఈ అసహ్యమైన ప్రపంచంలో కొంచెం టైమే మనం ఇంకా ఉంటాం, వెళ్ళిపోతాం. फिर अपनी नई दुनिया में चले जाएं. ये सिर्फ तुम याद करते रहो तो खुशी रहेंगी. ఇదంతా స్మృతిలో పెట్టుకోండి, మీకు చాలా సంతోషం ఉంటుంది. तुम्हारी बुद्धि में है ये सब खलास होने वाला है. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, ఈ కలియుగం పూర్తిగా వినాశం అయిపోతుంది. ఎట్లా ये सब इतने खंड रहेगा ही नहीं, ప్రాచీన్ భారత్ ఖండ్ ही रहेगा. ఎన్ని ఖండాలు ఉండదు, అంటే ఎన్ని దేశాలు ఉంది అని ఉండదు. ప్రాచీన్ దేశం భారత్ కూడా ప్రాచీన్లా ఉండేటప్పుడు ఎంత కొంచెం ఉండిందో అంతే ఉంటుంది. ఈ సముద్రం దగ్గర ఉండేది ఏమీ ఉండదు, మధ్యలో ఉండేదంతా ఉంటుంది. బాబా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉండి పని అంతా చేసుకొని నా తలంపు చేయండి. ఈ జ్ఞానం కూడా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. పని ఏమో చేస్తూనే ఉండాలి, బుద్ధిలో శివబాబా తలంపు. మరి ఈ జ్ఞానం ఇప్పుడు బాబా ఏం చెప్పినారో అదంతా బుద్ధి తిరుగుతూ ఉండాలి. మళ్ళీ బాబా చెప్తారు, మనిషి నుంచి మీరు దేవత కావాలి. ఆ కోర్స్ కంపల్సరీ అందరూ వినాలి. గృహస్థ వ్యవహారంలో ఉండాలి, లౌకిక పని కూడా చేసుకోవచ్చు. అయితే తండ్రి మరి చక్రాన్ని స్మృతిలో ఉండాలి. ఇది రెండు మర్చిపోకుండా బుద్ధిలో పెట్టుకోవాలి. తండ్రి తలంపు, చక్రాన్ని తలంపు.
ఏకాంతలో కూర్చొని విచార సాగర్ మంతం చేయండి. ఇట్లా ఈ ప్రకృతి ఆపదాలు వచ్చి మొత్తం కలియుగానే వినాశం చేసేస్తుంది. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్లేస్ కూడా ఇంత అన్ని ఎక్స్ట్రా అనవసర స్థానం అంతా ఉండదు. అక్కడ ఎంత అవసరమో అంత స్థానమే ఉంటుంది. అక్కడ కెనాల్స్ ఇదంతా ఉండదు. ఇట్లా కాల్వ చేస్తారు నీళ్ళ కోసం, అదంతా అక్కడ ఉండదు. అక్కడ నది ఉంటుంది. నది దగ్గర మహల్ కట్టుకుంటారు, అదంతా ఉంటుంది. ఇప్పుడు కెనాల్స్ అంతా ఓపెన్ చేస్తారా లేదా? కేసీ కెనాల్, ఆ కెనాల్, ఈ కెనాల్ ఎంత ఉంది. సత్యుగంలో యమునా నది దగ్గర మనం ప్యాలెస్ కట్టుకుంటాం. ఆ నీళ్ళే మనకు బాగా సరిపోతుంది. ఎక్కడెక్కడ నది ఉందో దాని దగ్గర ప్యాలెస్ ఉంటుంది. అక్కడ నీళ్ళు కూడా చాలా తియ్యగా ఉంటుంది. దాని దగ్గరే మనం ప్యాలెస్ చేసుకుంటాం. ఈ బాంబే అంతా అక్కడ ఉండదు. బాంబే ఉండదు, చెన్నై ఉండదు, కేరళ ఉండదు, కన్యాకుమారి ఉండదు, కోస్టల్ ఆంధ్ర ఉండదు, ఇదంతా లేదు. దీని కొత్త బాంబే అని చెప్పాను. కొత్త ఢిల్లీని చెప్తారు కానీ కొత్త బాంబే లేనే లేదు. అంటే కొత్త ప్రపంచంలో బాంబే ఉండదు. तो बाबा మీకు ప్రతి ఒక్క మాటది ఎంత బాగా एक्सप्लेन చేస్తారు. तुम हर एक बच्चे को समझना है कि हम स्वर्ग के लिए राज्य स्थापन कर रहे हैं, फिर नरक रहेगा ही नहीं. బాబా చెప్తారు ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఇది మనసులో అనుకోవాలి. మనం స్వర్గ స్థాపన చేస్తాం, స్వర్గంలో రాజ్యం చేస్తానికి స్థాపన చేస్తాం. ఈ నరకం ఉండనే ఉండదు. తర్వాత మన రాజ్యంలో వెళ్ళిపోతాం. మనం రావణ్పూరి వినాశం అయిపోతుంది, రాంపూరి స్థాపన అయిపోతుంది. తో తమో ప్రధాన పృథ్వీ పైన దేవతలు కాలు కూడా పెట్టారు. తమో ప్రధాన భూమి పైన దేవతలు కాలు పెట్టారు. అందుకే ఈ కలియుగం తమో ప్రధాన వినాశం అయిపోతుంది. మన అందరం ఇప్పుడు మారిపోదాం. ఈ ప్రపంచం మారిన తర్వాతనే మన దేవతలు అయ్యి పైన ఉండి కింద వస్తాం. तो जब चेंज होगा तभी पाँव धरने में होगा. इसलिए लक्ष्मी को जब बुलाते हैं तो सफाई आदि करते हैं. అంటే ఎప్పుడు ఈ ప్రపంచం సతో ప్రధాన అయిపోతుందో అప్పుడే లక్ష్మి వస్తుంది. అందుకే లక్ష్మీ పూజ చేసేటప్పుడు, లక్ష్మీని పిలిచేటప్పుడు స్థానం చాలా క్లీన్గా పెట్టుకుంటారు, క్లీన్ చేస్తారు. పూజా రూమ్ కానీ ఇల్లు కానీ క్లీన్ చేసిన తర్వాతనే లక్ష్మీని ఆహ్వానం చేస్తారు. ఎందుకంటే లక్ష్మి అశుద్ధ స్థానంలో రాదు. లక్ష్మీ రావాలంటే శుద్ధంగా ఉండాలి. చిత్రాంతం పెట్టి పూజ చేస్తారు కదా, ఆ చిత్రానికి అంత క్లీన్ చేసేటప్పుడు నిజంగానే లక్ష్మి వస్తే ఎంత క్లీన్గా ఉండాలి ప్రపంచం. ఈ తమో ప్రధానత ఏం చెత్తే ఉండదు. అట్లా ఉండే ప్లేస్లోనే లక్ష్మి అవతరణ అయ్యేది. అయితే మనుషులకు తెలీదు లక్ష్మి ఏం చేసింది అట్లా అని. పరమాత్మ ఆక్యుపేషన్ ఏమి, లక్ష్మీది ఆక్యుపేషన్ ఏమి తెలియదు మనుషులకు. అందువల్లనే इसलिए आइडल रखते हैं, प्रस्ती कहा जाता है. तो पत्थर की मूर्ति को भगवान कह देते हैं. आंधे వాళ్ళు ఆ విగ్రహాన్ని పెడతారు. విగ్రహాన్ని భగవాన్ అనుకుంటారు. విగ్రహాన్ని రాయి మూర్తి దాని భగవాన్ అనుకొని పూజ చేస్తారు. ఈ మాటలంతా మీకు శివబాబా కూర్చొని చెప్తున్నారు. సో అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. परमात्मा बैठ समझाते हैं. आत्मा और आत्मा को समझा नहीं सकती, आत्मा को समझा नहीं सकती है. ఆది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకోసం భక్తి మార్గంలో అట్లా అంతం చేస్తారు, ఇదన్నీ కూడా వివరంగా శివబాబా చెప్తారు. పరమాత్మ కూర్చొని ఆత్మకు నేర్పిస్తారు. బాకీ ఆత్మకు ఏం చెప్పేదానికి లేదు. ఆత్మలందరికీ జ్ఞానమే లేదు, ఇంకొకరికి ఎట్లా ఇస్తారు?
పరమాత్మని వచ్చి మనకు అన్ని విషయాలను చెప్తారు. आत्मा कैसी और क्या क्या पार्ट बजाती है वो तुम अभी समझा सकते हो. శివబాబా వచ్చి చెప్పిన తర్వాతనే మనకు కూడా తెలిసింది. అందువల్లనే ఆత్మ ఏమి ఎట్లా పార్ట్ చేస్తుంది ఇదంతా మనం తెలుసుకుని వేరే వాళ్ళకి చెప్తాం. బాబా ఆకర్ రియలైజ్ కరాతే హై కి ఆత్మ క్యా చీజ్ హై. శివబాబా వచ్చి మనకు రియలైజ్ చేయిస్తారు ఆత్మ అంటే ఏమి అట్లా అని. తో మనుషుతో न आत्मा को न परमात्मा को जानते हैं. మనుషులకు ఆత్మ అంటే ఏమి పరమాత్మ అంటే ఏమి తెలీదు. तो उनको क्या कहेंगे. मनुष्य होते भी चलन जैसे जानवर मिसल है. సో ఏమీ తెలియని వాళ్ళకు ఏం చెప్తారు మనిషి ఏమో మనిషి కానీ వాళ్ళ నడవడికే జంతువులు సమానంగా ఉంది మనుషుల నడవడికే. तो अभी तुमको ज्ञान मिला है. सीढ़ी पर किसको समझाना तो बड़ा सहज है. ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది. మెట్లు చిత్రం పైన చెప్పేది చాలా ఈజీగా ఉంది. సోబీ హడ్డీ సంజానా చాయ్. ఆ మెట్లు చిత్రంలో కూడా చాలా బాగా వివరంగా బాగా చెప్పాలి. భారతవాసీలు ఎట్లా దేవీ దేవత ధర్మంగా ఉంది వాళ్ళే మరి ఎట్లా సతో ప్రధానంలో ఉండి సతో రజో తమోలో వచ్చినారు. ఒక్కొక్క మెట్లు పైన కూడా వివరంగా చెప్పాలి. ఇదంతా మాటలు ధారణ చేసుకొని విచార సాగర్ మంతం చేసి వేరే వాళ్ళకు చెప్తే అప్పుడే వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ధారణని చేసుకోలేదు అంటే విచార సాగర్ మంతం చేసానికి లేదు. धारण नहीं होंगी तो विचार सागर हो नहीं सकता. सुना और धंधे में लग जाते. అంటే ఇక్కడ వచ్చి వాణి వింటారు బస్ పోయి దాని పనిలో బిజీ అయిపోతారు. విచార సాగర్ మంతుని చేయలేదు టైమే లేదు అని చెప్తారు. మరి ఎట్లా ధారణ కూడా అవుతుంది. లేదంటే రోజు బిడ్డలకు ఇదన్నీ చదివిన తర్వాత దీనిపైన విచార సాగర్ మంతం చేయాలి. మురళిలో ఏం వింటామో ఆ పాయింట్స్ అంతా విచారం చేయాలి. మురళితో కహాన్ సే భీ మిల్ సక్తి హై. మీకు మురళి వినేదాన్ని చదివేదానికి దొరుకుతుంది. తో విశాల బుద్ధి అయ్యేసి పాయింట్స్ అంతా బాగా అర్థం చేసుకోవాలి. తెలివి ఉండాలి. పాయింట్స్ అంతా బాగా అర్థం చేసుకోవాలి. బాబా రోజు మనకు అర్థం చేయిస్తారు. किसको समझाने के लिए पॉइंट्स तो बहुत है. వేరే వాళ్ళకు మనం చెప్పాలంటే ఎన్ని పాయింట్స్ ఉంది చెప్పేదాన్ని. గంగా పర్ భీ తుమ్ జాకర్ సమझा सकते हो. గంగ పైన కూడా మనం చెప్పచ్చు. నీళ్ళ గంగా ఏమి పతిత్ పావన్ శివబాబా ఎవరు సర్వకా సద్గతి దాత శివబాబానా లేదు నీళ్ళ. ఈ విషయాలంతా టాపిక్ రెడీ చేసుకొని మనం అందరికీ చెప్పచ్చు. तुम क्यों मुफ्त में पैसा बर्बाद करते हो. अगर गंगा स्नान से पावन बन सकते हैं तो गंगा पर बैठ जाओ. బాగా చెప్తారు మనకు నేర్పిస్తారు. అంత దూరం గంగ స్నానం చేసానికి పోదారు అనవసరంగా డబ్బులు ఎంత ఖర్చు చేస్తారు. ఒకవేళ గంగాని పవిత్రం చేసేదిగా ఉంటే మన గంగలని పోయి కూర్చోవచ్చు కదా. అయితే నిరంతరంగా శివబాబా తలంపు చేసుకొని బాబా తలంపు ఆధారంలోనే పవిత్రం అవుతాం. నిరంతరంగా తలంపు ద్వారానే మనం పవిత్రం అయ్యేది సాధ్యం. అందుకే బాబా చెప్తారు శ్వాసోశ్వాస తలంపు చేస్తూ ఉంటే అదే యోగ అగ్ని అని అర్థం. ప్రతి శ్వాసలో తలంపు చేయాలి. యోగ అగ్ని తలంపు అంటే అగ్ని యోగం అంటే తలంపు. బాబా మనకు ప్రతి ఒక్క విషయం కూడా ఎంత బాగా నేర్పిస్తారు. పరంతు కోయి తము సతో ప్రధాన్ బుద్ధి హై తో జట్ సమझ జాతే. అయితే కొందరు సతో ప్రధాన్ బుద్ధిగా ఉంటే ప్రతి విషయం అర్థమైపోతుంది. కోయి రజో తమో బుద్ధి భీ హై. కొందరు బుద్ధి రజో ప్రధాన్ కొందరు బుద్ధి తమో ప్రధాన్. సరిగ్గా అర్థం కాదు. క్లాస్లో నంబర్ వారు ఉంటారు. నంబర్ వారు కూర్చోపెట్టలేదు. బుద్ధి అందరిది నంబర్ వార్. లేదంటే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఎవరు బాగా అర్థం చేసుకుంటారు
వాళ్ళు ఫస్ట్ వచ్చి కూర్చోండి, ఎవరికి అర్థం కాలేదంటే లాస్ట్లో పోండి, అట్లా చెప్పేదానికి లేదు. అట్లా చెప్తే వాళ్ళు హార్ట్ ఫెయిల్ అయ్యి పడిపోతారు, రారు క్లాసు. నేను డల్ బుద్ధియా అని అనుకొని ఇంకా ఇంటీరియర్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉంది. మళ్ళీ సత్యుగంలో బాబా ఏమి వచ్చి చదివించారు. సత్యుగంలో మనకు బాబా రారు, మన అక్కడ చదివే వేరే. ఇప్పుడు శివబాబా మనకు వచ్చి ఎంత చదివిస్తున్నారు. బాప్కి పढ़ाई का एक ही समय है, फिर భక్తి మార్గ में झूठी बातें बनाते हैं. ఈ సంగం యుగం మాత్రమే పరమాత్మ చదివిచ్చే సమయం. బాకీ భక్తి మార్గంలో తర్వాత ఎంత అసత్య మాటలు చెప్తూ ఉంటారు. वंडर तो ये है कि पूरे 84 जन्म जो लेते हैं उसका नाम गीता में डाल दिया है. जो पुनर्जन्म रहित है उसका नाम गुम कर दिया है. तो 100% झूठ हो गया ना. విచిత్ర మాట ఏమంటే గీతా జ్ఞానదాత ఎవరు? 84 జన్మం పూర్తిగా తీసుకునే వాళ్ళ పేరు రాసి పెట్టేశారు. వాస్తవంగా గీతా జ్ఞానదాత జన్మ మరణ రహిత, పునర్జన్మమే తీసుకోరు. వాళ్ళ పేరును ఫుల్గా మర్చిపోయినారు, వేయనే లేదు గీతలో వాళ్ళ పేరుని. 84 జన్మం తీసుకునే వాళ్ళ పేరున వేసినారు, కానీ ఎవరు జన్మ మరణ రహిత వాళ్ళ పేరు రాయలు. వాస్తవంగా గీత వినిపించేది భగవాన్, ఎవరు జన్మ మరణ రహిత వాళ్ళు. సో ఇది గీతలో ఎంత 100% असत्यమైందా లేదా? तो बच्चों को भूतों का कल्याण करना है, तुम्हारा सब कुछ गुप्त है. బిడ్డలు ఇప్పుడు చాలామంది కళ్యాణ్ చేయాలి. మనది అన్ని గుప్తం. ఇక్కడ ఏమంతా మనం చేస్తాము అన్నీ గుప్తం. तुम्हारे में भी भूल जाते हैं तो दूसरे फिर क्या जानते. ఇక్కడ బాబా బిడ్డలే ఇందని మర్చిపోదే, మనుషులకి ఏమి తెలుస్తుంది పాపం. तो तुम ये नहीं भूलो तो सदैव खुशी में रहेंगे. మన బాబా చెప్పేదంతా మర్చిపోలేదంటే यहाँ तुम ब्रह्मा कुमार कुमारियाँ अपने लिए स्वर्ग की सूर्यवंशी चंद्रवंशी राजधानी स्थापन कर रहे हो. ये भी किसको बुद्धि में नहीं आएगा. బాబా చెప్తారు, మీరు బ్రహ్మ కుమార్ కుమారులు ఇక్కడ స్వర్గ స్థాపన చేస్తున్నారు, సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం స్థాపన చేస్తూ ఉన్నారు. ఇది కూడా బుద్ధిలో రాలేదంటే ఎట్లా? ఈ విషయాలు బిడ్డలే మర్చిపోదే, బయట వాళ్ళు పాపం ఏం చేస్తారు. అందుకే బాబా చెప్తారు, మీరు ఈ రాజ్యం స్థాపన చేసే మాటను మర్చిపోకుండా ఉంటే సదా ఖుషీగా ఉంటారు. మర్చిపోదే భూల్నే సేహి గుట్కా ఖాతేరా, మర్చిపోదేనే మనకు కష్టాలు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. मल धारणा कोसर मुख्य सार जिगरी सुख का अनुभव करने के लिए बाप जो पढ़ाते हैं उसे बुद्धि में धारण करना है, विचार सागर मंथन करना है. మనకు లోపల నుంచి సుఖ అనుభవం కావాలంటే తండ్రి ఏం చదివిస్తున్నారు అది బుద్ధిలో ధారణ చేసుకోవాలి. విచార సాగర్ మంథన్ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ రెండో పాయింట్, ఇస్ कब्रिस्तान को देखते भी नहीं देखना है. हियर नो ఈవిల్ సీ నో ఈవిల్. నई दुनिया के लायक बनना है. ఇప్పుడు ఈ ప్రపంచమే శ్మశానం అయిపోయింది. ఇక్కడ చెడ్డది ఉంది. అందువల్ల చెడ్డది చూడొద్దు, చెడ్డది వినొద్దు, చెడ్డది మాట్లాడవద్దు. కొత్త ప్రపంచానికి లాయక్ కావాలి మనం. మరి వరదానం, कंबाइंड रूप की सेवा द्वारा आत्माओं को समीप संबंध में लाने वाले कंबाइंड रूपधारी भाव.
అంటే కంబైన్డ్ రూప సేవ ద్వారా ఆత్మలందరినీ సమీప సంబంధంలో తీసుకువచ్చేవాళ్ళు. कंबाइंड रूपधारी भाव. सिर्फ आवाज़ द्वारा सेवा करने से प्रजा बनती जा रही है, लेकिन आवाज़ से परिस्थिति में स्थित होकर के फिर आवाज़ में आओ, अव्यक्त स्थिति और फिर आवाज़, ऐसे कंबाइंड रूप की सेवा वारिस बनाएंगे. అంటే ఊరికే ఈ వాణి ద్వారా మాత్రమే సేవ చేస్తే మనం ఎక్కువ మంది ప్రజలను తయారు చేసుకుంటాం. అయితే శబ్దం నుంచి దూరంగా ఆ అవ్యక్త స్థితిలో ఉండి శబ్దంలో వస్తే ఇది కంబైన్డ్ స్వరూప్ సేవ అని అర్థం. అప్పుడు వారిస్ రెడీ అవుతారు. మనకు వారిస్ కావాలి కదా. आवाज़ द्वारा प्रभावित हुई आत्माएं अनेक आवाज़ सुनने से आवागमन की मन में आ जाती है. అంటే మన శబ్దం మాత్రం ద్వారానే సేవ చేస్తే ఆ శబ్దంలో ప్రభావిత అయిన ఆత్మలు వేరే వేరే మా శబ్దాలు కూడా వినేసి ఆ చక్రంలో కూడా వచ్చేస్తుంది. ఎవరైనా వాళ్ళకు చెప్తారు, మీరు అక్కడ ఎందుకు పోవద్దు అని. ఆ శబ్దం కూడా వాళ్ళకు వినిపిస్తూ ఉంటుంది. ఊరికే మన శబ్దం ద్వారా మాత్రమే చెప్తాయి. అయితే మనం వాళ్ళకు అనుభవం చేయించాలి. ఆత్మ అంటే అనుభవం, పరమాత్మ అంటే ఏమైనా అనుభవం చేయించేస్తే ఈ కంబైన్డ్ రూప సేవలో కంబైన్డ్ అంటే అనుభవం చేరి ఉంటుంది. అందువల్ల అట్లా సేవ చేస్తే అది దాని ప్రభావంతో బయట ప్రభావం నుంచి వాళ్ళు ఇది కారు, అంటే దానికి వశం కారు, బయట పోరు. నిశ్శబ్ద ఈ కంబైన్డ్ రూప్ సేవలని ప్రభావిత అయిపోతారు. బయట ప్రభావం లేదు. स्लोगन. साधनों में बेहद के वैराग्य वृत्ति की साधना मर्ज होना न दो. అంటే ఈ సామాన్లంతా చూసుకొనిసి మనం బేహద్ వైరాగ్య వృత్తిది పురుషార్థం మర్జ్ కాకుండా చూసుకోవాలి. మర్జ్ కాకూడదు. పురుషార్థం అంటే వైరాగ్య వృత్తిది పురుషార్థం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? ఇదిను సామాన్ కావాలి, కానీ మనకు మనసు లోపల వైరాగ్య వృత్తి ఉండాలి. ఓం శాంతి. मेरे